హాయ్ అండి. ఈరోజు మీకు క్యాబేజీతో ఒక మంచి కర్రీ చేసి చూపిస్తున్నానండి. క్యాబేజీ పెసరపప్పుతోని చాలా బాగుంటుందండి. ఇదైతే ఒరిస్సా స్పెషల్ అండి. మా సైడ్ మేము ఇలాగే చేసుకుంటాము. ఈ వేసవికాలం అయితే ఇలాంటి కూరలు తింటే చాలా మంచిదండి. ఎక్కువ మసాలాలు అవి ఏమీ లేకుండా. ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బొట్టునైతే క్యాబేజీని మనం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరుముకోవాలండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుముకుంటే బాగుంటుంది. దీని గురించి పోపు అండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు. వెల్లుల్లిని ఇలా తొక్కతోనే మీరు కొద్దిగా చెదగొట్టుకుంటే బాగుంటుందండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా దీనికి పెసరపప్పు అన్నమాట. ఇప్పుడు ఈ కూరని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకోవాలండి. ఈ కూరని కుక్కర్లోనే చేసుకోవాలి. కుక్కర్లో చేసుకుంటే మనకి కూర అనేది మెత్తగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు, ఇంకా జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా మినపప్పు, ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర ఇప్పుడు మనకి చిట్టుపట్లాడుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పోపుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని బాగా మనం వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోవాలి. అప్పుడే మనకి కూర అనేది టేస్ట్గా వస్తుంది. చాలా ఈజీ అండి. ఈ కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఈ కూర రొట్టెలతో కూడా బాగుంటుందండి. చపాతీ, రోటీస్ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు పోపు కూడా మనకి వేగిపోయిందండి. ఇందులో మనం పెసరపప్పును వేయించుకుందాం. ఈ పెసరపప్పుని కొద్దిగా కలర్ వచ్చే వరకు, అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు పెసరపప్పు కూడా మనకి వేగిపోయిందండి. అంటే ఇది వేగుతుంటే మనకి ఒక మంచి వాసన అయితే, సువాసన వచ్చి మనకి వస్తుందన్నమాట. అప్పుడు మనకి తెలిసిపోతుంది ఇది వేగిపోయినట్టుగా. ఇప్పుడు ఇందులో మనం బొట్టును వేసుకుందామండి. క్యాబేజీని క్యాబేజీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా మనము మంటని సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మనకి ఈ క్యాబేజీ మగ్గుతుందన్నమాట. మగ్గిపోతే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. అంతేనండి. ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవటమే. ఇంకా కారం, మసాలా అవి ఏటైతే పడదండి. ఈ వేసవికాలం మనకి కొద్దిగా మసాలా కూరలు అవి అయితే కొద్దిగా తగ్గించాలండి. అంటే అవి కూడా తింటాము, కాకపోతే మధ్య మధ్యన ఇలాంటి కూరలు కూడా తింటే మనకి మంచిదన్నమాట. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకొని సిమ్లో కాస్త మనం కొద్దిగా మూత పెట్టేసుకుంటే ఈ క్యాబేజీ అనేది మనకి కొద్దిగా మగ్గిపోతుంది. తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు. మనం కొద్దిగా మధ్యన కలుపుతూ ఉండాలండి. ఈ క్యాబేజీ కూడా మనకి పచ్చి వాసన పోతుంది. అలా చిన్న మంట పైన మూత పెట్టేసి కొద్దిగా ఇంకాస్త మగ్గిపోతే సరిపోతుంది. క్యాబేజీ మనకి చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలకి కనుక క్యాబేజీతోని మనం ఏం చేసినా చాలా బాగుంటుంది. క్యాబేజీతో ఇంకా చాలా రకాల స్నాక్స్ ఉన్నాయండి. నేనైతే చేసి పెడతానండి ఇంకా స్నాక్స్. ఈ
ఇప్పుడైతే క్యాబేజీ మనకి ఆల్మోస్ట్ అయ్యిందండి, మగ్గిపోయింది. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసుడు వాటర్ అయితే పడుతుందండి, ఎందుకంటే మనకి ఇంకా పెసరపప్పు వేసాం కాబట్టి ఉడుకుతుంది. అందుకే కొద్దిగా మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. అయితే వచ్చాయండి. పొయ్యి బంద్ చేస్తున్నాను. ఇప్పుడైతే పొయ్యిని బంద్ చేస్తాను. చల్లారిన తర్వాత మనం కూరని అయితే చూద్దాం. ఇప్పుడైతే విజిల్ అయితే చల్లగా అయింది, తీసి చూద్దాం. చూసారు కదా, కూర అయితే ఇలాగే ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంకా ముద్దగా కావాలంటే మీరు కొద్దిగా మళ్ళీ వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది మనం పెసరపప్పు వేసాం కాబట్టి మనకి చల్లగా అయ్యే కొద్దీ కూర చిక్కదనం వస్తుందండి. ఇలా అయితే మనకి బాగుంటుంది, రైస్లోకి, చపాతీ, రోటీస్కి అన్నిటికీ బాగుంటుందండి. ఇప్పుడైతే మనకి క్యాబేజీ పెసరపప్పు కూర రెడీ అయ్యిందండి. టేస్టీ కూర రెడీ. రైస్లోకి, చపాతీలోకి, రోటీస్కి చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.